తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల అంటే విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలలు ఎంత దుస్థితిలో ఉన్నాయో ఈ వారం జరిగిన ఒక సంఘటన తేటతెల్లం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో దశాబ్దాల చరిత్ర ఉన్న రెండు ప్రధాన న్యాయ కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫిలియేషన్ను నిరాకరిస్తూ ఈ సంవత్సరం అడ్మిషన్లు తీసుకోకుండా నిషేధించింది. ఎన్నో దశాబ్దాలుగా ఎందరో ప్రముఖ న్యాయవాదులను తయారు చేసిన ఈ రెండు కళాశాలలు, ఇందులో ఒకటి కాకతీయ విశ్వవిద్యాలయపు కళాశాల, రెండవది హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న ప్రభుత్వ పీజీ లా కళాశాల. ఇవి రెండు ఎన్నో దశాబ్దాలుగా ఎందరో ప్రముఖ న్యాయవాదులను తీర్చిదిద్దడమే కాకుండా వారిని దేశానికి అందించాయి కూడా. అటువంటి రెండు కళాశాలల్లో కనీసం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కూడా నియమించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విమర్శిస్తూ వీటి యొక్క అఫిలియేషన్ను రద్దు చేసింది. అంటే ఈ సంవత్సరం వాటికి అడ్మిషన్లు ఉండవు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర చరిత్ర తీసుకుంటే మొట్టమొదటిసారి ఈ రెండు కళాశాలలు లేకుండా, ఎందుకంటే న్యాయ విద్య ప్రారంభమైన తొలినాళ్లలో ఏర్పడిన ఈ రెండు కళాశాలలు లేకుండా ఈరోజు న్యాయ విద్యకు సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహించబోతున్నారు. దీనంత సిగ్గుచేటైన వ్యవహారం ఇంకోటి లేదు. గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలు పూర్తిగా రాజకీయమయమైపోయాయని, నిధులు కేటాయించకుండా, నియామకాలు జరపకుండా నిర్లక్ష్యం చేశారు అన్న దానికి ఇది ఒక ప్రతీక. ఆ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేసిన ఎన్ఎస్యుఐ నాయకులు ఎమ్మెల్సీగా ఈరోజు పదవి అనుభవిస్తున్నారు. కానీ ఆ కళాశాలల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం దృష్టి కేంద్రీకరించడం లేదనేది ఈ రెండు న్యాయ కళాశాలల ఉదంతం స్పష్టం చేస్తోంది. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలైన ఉస్మానియా, కాకతీయాలకు వైస్ ఛాన్సలర్లు లేరు. ఇక పాలమూరు తెలంగాణ లాంటి విశ్వవిద్యాలయాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వాటికి వైస్ ఛాన్సలర్లు లేరు. వైస్ ఛాన్సలర్లు నియమిస్తాము, విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాము, విద్యని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని మాటలు తప్ప గత 9 నెలలు అధికారంలోకి వచ్చిన సమయంలో తనే స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి మాత్రం విద్యాశాఖను పట్టించుకోవడం లేదనేది ఈ రెండు న్యాయ కళాశాలల సంఘటన నిరూపిస్తోంది. విశ్వవిద్యాలయాలు ఇంకా అధ్వానంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. నగరాలలో ఉండే కళాశాలలు, విశ్వవిద్యాలయాల పరిస్థితుల్లో ఉంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ అనుబంధ కళాశాలల పరిస్థితి ఇంకెలా ఉందో ఆ భగవంతుడికే ఎరుక. ఈరోజు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యపై ఏమాత్రం దృష్టి కేంద్రీకరించడం లేదు. విద్య అంటే నిర్లక్ష్యం అనే మనకి అనిపిస్తోంది. ఎందుకంటే గత బడ్జెట్లో కేవలం 500 కోట్ల రూపాయలు ఈ విశ్వవిద్యాలయాలకు, ఈ ఉన్నత విద్యకు కేటాయించారు. అది ఎందుకు సరిపోతుంది? అందులో 100 ఉస్మానియాకు, 100 కాకతీయాకు. మిగతా విశ్వవిద్యాలయాలు, కళాశాలల పరిస్థితి ఏంటి తెలియదు. ఇది విద్యార్థుల ఉద్యమాలపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 9 నెలలుగా విద్యాశాఖ పట్ల, ముఖ్యంగా ఉన్నత విద్య పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యాన్ని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోకపోతే ఈరోజు ఈ రెండు అతిపెద్ద న్యాయ కళాశాలల అఫిలియేషన్ రద్దయిన విధంగా రాబోయే రోజుల్లో మిగతా ప్రభుత్వ అనుబంధ కళాశాలల అఫిలియేషన్లు రద్దయితే అంతకు మించిన సిగ్గుచేటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉండదు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తాను ఇతరత్ర అంశాలకు కేటాయిస్తున్న దాంట్లో కొంత సమయాన్ని ఈ విద్యా సంస్థల బాగు కోసం కేటాయిస్తే అది రేపు భావి భారత పౌరులు, ముఖ్యంగా భావి తెలంగాణ పౌరులను తీర్చిదిద్దడానికి, వారిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి, తద్వారా తెలంగాణకు మంచి పేరు తీసుకురావడానికి దోహదపడుతుంది. ఇకనైనా ముఖ్యమంత్రి గారు రాజకీయాలతో పాటు ఎంతో కీలకమైన విద్యాశాఖపై కూడా దృష్టి కేంద్రీకరించాలని విద్యార్థి నాయకులు, ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులు కోరుకుంటున్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి దృష్టి సారించాల్సిందే.